కార్మిక హక్కులు కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని. అక్రమ అరెస్టులు నమస్కారం. ఈరోజు ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు అరెస్టులు అంటే ఎన్నికలకు ముందు కార్మికులకు రావాల్సిన మాటలతో మభ్యకల్పిన కేసీఆర్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆశా కార్యకర్తలు మరియు వివిధ ప్రజా సంఘాల నాయకులు మాట్లాడి నిరసన తెలియజేసినప్పుడు అన్ని టెంటుల దగ్గరికి వెళ్ళి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి చేతిలో చేసి వాళ్ళు అభయస్తం ఉన్న ఏదైతే అభయస్తం ఉందో ఆ అభయస్తం ఉన్న హామీ బుక్లెట్లో ఆశా వర్కర్లకు సంబంధించిన మొత్తం హామీలను పొందుపరచడం జరిగింది. కానీ సంవత్సరం కాలం గడిచినా కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని అమలు చేయకపోగా వాళ్ళు ఎందుకు అమలు చేయలేదు ఏంటి అంటే ఈరోజు మేము హక్కులు సాధించుకోవడం కోసం ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా హైదరాబాద్లో ఉన్న నిరసన కార్యక్రమానికి వెళ్తూ ఉంటే అర్ధరేత్రం చూడకుండా మహిళలని ఈరోజు అరెస్ట్ చేసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు నిర్బంధించడం జరిగింది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే ఆశా వర్కర్లు ఉన్నారో అమ్మలాగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరం తీసుకొచ్చి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తూ ఉన్నారు. ఇదే నా ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో ఉన్న బట్టి విక్రమార్క అట్లనే బట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కను కూడా అడుగుతూ ఉన్నాం. ఇదే మీ ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతంగా ధర్నా చేసే హక్కు ఉంది. కానీ అర్ధరేత్రం చూడకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వృద్ధులకి చిన్న పిల్లలకి వాళ్ళకి అన్నం వండుకునే పరిస్థితి లేకుండా